హాయ్ ఫ్రెండ్స్, మా ఆదివాసులు జీరకళ్ళు తాగడం అనేది చాలా ఇష్టంగా తాగుతారు. ఎందుకంటే కష్టపడి పనిచేసి వచ్చిన తర్వాత సాయంత్రం పూట నిద్ర రాకుండా ఇబ్బంది పడతామనేసి జీరకళ్ళు అనేవి చెట్టు నుంచి సేకరించి తాగి సాయంత్రం పూట ప్రశాంతంగా పడుకుంటారు. మళ్ళీ ఉదయం లేవగానే మళ్ళీ పనులకు వెళ్ళిపోతారు. అంటే పనిలో నుంచి వచ్చేటప్పటికి సాయంత్రం మొత్తం అలసటగా ఒళ్ళు నొప్పులుగా ఉంటుంది. కావున ఈ జీరకళ్ళు అనేవి కొంచెం తీసుకొని పడుకుంటే ఆ ఒళ్ళు నొప్పులకు మాకు సహకరిస్తాయనేసి చాలా ఇష్టంగా తాగుతారు మా ఆదివాసులు. మా వాళ్ళే తయారు చేసుకొని చెట్టు నుంచి సేకరించి తాగుతారు. ఇప్పుడు ఎలా సేకరిస్తారో అది మేము చూపిస్తాం ఫ్రెండ్స్, రండి. ఫ్రెండ్స్, ఇదైతే మనకు జీరకల చెట్టు అనమాట. చూడండి ఒకసారి, జీరకల చెట్టు ఈ విధంగా ఉంటుంది. ఆ పక్కన ఏదైతే ఉందో అది వెదురు కర్ర అనమాట. అది మన వాళ్ళు స్టెప్స్ వైజ్ దాన్ని యూజ్ చేసుకుంటారు. కొండల నుంచి దాన్ని నరికి తీసుకొచ్చి స్టెప్స్ వైజ్కి క్రియేట్ చేసుకొని చెట్టు పక్కన అలా తాడుతో కట్టి పైకి ఎక్కడానికి ఉపయోగిస్తుంటారు మన వాళ్ళు. ఒకసారి చూడండి, స్టెప్స్ వైజ్గా ఉంటుంది ఆటోమేటిక్గా వెదురు కర్ర అనేది. చూసారా కింద వరకు అలానే చూడండి ఫ్రెండ్స్, చూసారా స్టెప్స్ వైజ్గా ఉందో కర్ర అనేది. అలా పైకి ఎక్కడానికి మనం ఉపయోగిస్తుంటారు. పైన మా ఆదివాసి అయినా మా యొక్క ఆదివాసి అయినా ఎక్కువ ఉన్నారు. ఆయన జీరకల్లు బోట్లు పట్టుకొని కింద దిగడానికి చూస్తున్నారు. ఆయన చూసారా, బోర్డు కనబడట్లేదు, కొంచెం దిగిన తర్వాత మీకు కనబడుతుంది ఆటోమేటిక్గా. ఆయన దిగి వస్తున్నారు, ఒక బోట్లో ఏదో పట్టుకుని వస్తున్నట్టు ఆయన కనబడుతుంది నాకైతే. చూసారా ఫ్రెండ్స్, ఓకే, ఒక బోట్లో పట్టుకుని వస్తారు. ఒక బోట్లో అయితే చేతుల నుంచి పట్టుకుని వచ్చేయచ్చు మన వాళ్ళు. ఒక బోట్లో అయితే చేతుల నుంచి పట్టుకొని వచ్చేస్తారు, పెద్ద బరువాన్ని పెంచదు. చూసారా, దిగుతుంటారు బోట్లు పట్టుకొని. చూసారా ఫ్రెండ్స్, ఓకే, దిగిపోయారు ఆయన. చెట్టు ఎలా ఎక్కాలో చూడండి ఒకసారి, ఎక్కుతున్నారు ఆయన. పక్కన అయితే ఏదైతే ఉందో అది చెప్పాను కదా, వెదురు కర్ర అని. ఆ వెదురు కర్ర సహాయంతో మన వాళ్ళు జీరకాల చెట్టుకి ఆనుకొని దాన్ని కట్టి ముడేసిన తర్వాత పైకి ఎక్కడానికి మన వాళ్ళు ఉపయోగిస్తుంటారు. సింపుల్గా ఎక్కొచ్చు, మన వాళ్ళకి అలవాటు కావాలి ఎక్కేస్తారు. మనకి ఎవరైనా అలవాటు లేకపోతే అది మనకు కష్టం అవుద్ది. సిటీలో అయితే ఇంకో వేరే విధంగా ఎక్కుతారు. వాళ్ళ యూజ్ పరంగా వాళ్ళు ఎక్కుతారు. మా ఏజెన్స్లో అయితే ఈ విధంగా ఎక్కుతారు. అదే మన ఆదివాసులు అయితే ఈ విధంగా ఎక్కుతారు. పైన చూస్తారా, ఆయన ఏటైతే కళ్ళు మనకు వచ్చే మార్గం ఉంటుందో దానికి ఏర్పాటు చేసి దాన్ని క్లియర్ చేస్తున్నారు. చూసారు ఫ్రెండ్స్, 3 బాటిల్లో ఆయన దించుతున్నాడు తాడుతో. అది కూడా తాడుతో పైనుంచి దించుతున్నారు. ఒక బాటిల్ అయితే చేతుల నుంచి పట్టుకొని చూచు, కానీ 3 బాటిల్స్ కావాలి, బరువుగా ఉంటుంది. అందుకే తాడుని క్రియేట్ చేసుకొని అలా దించుతారు. ఇంకో ఆయన అయితే వెయిటర్ కింద ఉంటాడు, వెయిట్ చేస్తూ ఆ కళ్ళు బాటిల్ అయితే ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని ఎవరైతే తాగేవాళ్ళు ఉంటారో వాళ్ళకి సబ్మిట్ చేస్తుంటారు ఆయన. చూసారా, ఒక బాటిల్ అయితే 100 రూపాయలు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ.
మా వాడైతే ఒక బాటిల్ తీసుకున్నాం, పోస్తున్నాడు మందు. చూసారా, మా వాడు ఒకటి పోస్తున్నాడు, అలానే తాగుతున్నాడు కూడా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.